క్యాంపెయిన్ అన్నది ప్రాథమిక హక్కు కాదు. ప్రచారం కోసం బెయిల్ ఇస్తే ఏ రాజకీయ నేతను కూడా ఇక అరెస్టు చేయలేము. కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంలో ఈడీ అఫిడవిట్ వేసిందట. నేడు తీర్పు వెలువరించబోతున్న అత్యున్నత న్యాయస్థానం. సో కవిత కూడా ఇట్లనే అడిగింది ఆమె, ఏమని, నేను స్టార్ క్యాంపెయినర్ని బీఆర్ఎస్ పార్టీకి, సో ఎలక్షన్ల టైంలో నన్ను అరెస్ట్ చేస్తే ఎట్లా అని. ఈడీ ఏమని పిటిషన్ వేసిందంటే, ప్రచారం కోసం బెయిల్ ఇవ్వడం అన్నది తప్పది, ఇవ్వడానికి వీల్లేదు, అట్లయితే మనం ఏ రాజకీయ నాయకుడిని కూడా అరెస్ట్ చేయలేమని ఈడీ వాదిస్తున్నది. ఇది కేజ్రీవాల్కి సంబంధించింది. దాంతోపాటు ఢిల్లీ హైకోర్టుకు కవిత నేడు విచారణకు పిటిషన్ రాబోతున్నదట. సో ఆమె ఈడీ అండ్ సిబిఐ రెండింటికి సంబంధించిన బెయిల్ పిటిషన్లని కోర్టు తిరస్కరించింది. ఆమెకు బెయిల్ ఇవ్వలేదు. దీంతో ఆమె పైకోర్టుకు వెళ్తున్నట్టున్నది. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వడానికి రౌజ్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ కావేరీ బవేజా నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టులో బెయిల్పై నిర్ణయం వెలువడకుండా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణకు చిక్కులు ఎదురవుతుండడంతో ఇప్పుడు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు రాబోతున్నది. సిబిఐ, ఈడీ కేసుల్లో రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడానికి ఈ నెల 6వ తేదీన నిరాకరించిన వెంటనే హైకోర్టును ఆశ్రయిస్తామని కవిత తరపు న్యాయవాదులు సూచనప్రాయంగా తెలిపారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు ముగిసి శుక్రవారం తీర్పు వెలువడబోతున్న సమయంలోనే కవిత పిటిషన్ విచారణకు రాబోతుండడం గమనార్హమట. సో ఒకవేళ కేజ్రీవాల్కి కనుక బెయిల్ వస్తే కవిత బెయిల్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా ఇదంతా ఎలక్షన్ తర్వాత జరిగే అవకాశమే కనిపిస్తున్నది.